శ్రీమాత్రే నమః. తులసి కోటలో దీపం వెలిగించే స్త్రీలు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు, నియమాలు గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ప్రతి ఒక్కరి గుమ్మం ముందు తప్పనిసరిగా తులసి మొక్క ఉండాల్సిందే. తులసి మొక్కలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. తులసి కోటలో దీపం వెలిగిస్తే 33 కోట్ల మంది దేవతలకు దీపారాధన చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది. తులసి కోటలో దీపం పెట్టే ఆడవాళ్ళు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. అప్పుడు మాత్రమే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. తులసి మొక్క ఉంటే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి? ఏ సమయంలో తులసి కోటలో దీపం వెలిగించాలి? తులసి మొక్క ఏ దిశలో ఉండాలి? పూర్వీకుల నుండి ఆనవాయితీ లేనివారు తులసి మొక్కను పూజించుకోవచ్చా? ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే తులసి మొక్కను పూజిస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుంటుంది. ఇలాంటి ఇళ్లల్లో ధనానికి లోటు లేకుండా ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. వాస్తు ప్రకారం కూడా ఇంటి ముందు తులసి మొక్క ఉంటే మన ఇంటికి చాలా మంచి జరుగుతుంది. పెళ్ళైన ఆడవారు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తరువాత తులసి మొక్కకు నీళ్లు పోసి తులసి మొక్క చుట్టూ 5 ప్రదక్షిణాలు చేస్తే ఆడవారికి దీర్ఘసుమంగళి ప్రాప్తిస్తుంది. తన భర్త ఆయుష్ పెరుగుతుంది. అలాగే తులసి కోటలో దీపారాధన చేస్తే విపరీతమైన ధనం చేకూరుతుంది. తులసి కోటలో ప్రతిరోజు దీపం వెలిగించలేని వారు లక్ష్మీదేవికి ప్రీతికరమైన ప్రతి శుక్రవారం నాడు తులసి కోటలో దీపం వెలిగిస్తే మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. తులసి కోటలో దీపం వెలిగించేవారు తప్పనిసరిగా కొన్ని నియమాలను ఎప్పుడు పడితే అప్పుడు తులసి కోటలో దీపం వెలిగించకూడదు. లేదంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తరువాత సూర్యుడు రాకముందే తులసి కోటలో దీపం పెట్టేయాలి. అలాగే సాయంత్రం దీపారాధన చేసేవారు సూర్యుడు అస్తమించిన తరువాత తులసి కోటలో దీపం వెలిగించాలి. తులసి కోటలో దీపం వెలిగించేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు. కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా లక్ష్మీదేవి మన ఇంటిని రక్షిస్తుంది. మనలో చాలామంది తెల్లవారుజామునే తులసి కోటలో దీపారాధన చేసేస్తారు. ఎవరైతే తులసి కోటలో దీపాన్ని వెలిగిస్తారో అలాంటి కుటుంబాలు జీవితంలో ఎన్నడూ చూడని ఐశ్వర్యాన్ని పొందుతారు. ఎంతో అదృష్టం ఉంటే కానీ తులసి కోటలో దీపారాధన చెయ్యలేము. తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే సమస్త పాపాలని తొలగిపోయి మోక్షం లభిస్తుంది. మరణానంతరం స్వర్గానికి చేరుతారట. కాబట్టి ఒక మనిషి మరణించిన తర్వాత కూడా నోట్లో తులసి ఆకులను పెడతారు. మన హిందూ పురాణాల ప్రకారం తులసి కోటలో పిండి దీపం వెలిగిస్తే 1,000,000 జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఒక చిన్న పిండి దీపాన్ని తయారు చేసి తులసి కోటలో పిండి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించిద్ది. మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ప్రతి ఆదివారం రోజున శ్రీ మహావిష్ణువు కోసం తులసీమాత ఉపవాసం ఉంటుంది. కాబట్టి ఆదివారం రోజున మాత్రం తులసిని పూజించకూడదు. తులసి ముందు దీపారాధన కూడా చెయ్యకూడదు. తులసి దళాలను కొయ్యకూడదు. కనీసం తులసి చెట్టును ముట్టుకోకూడదు. ఆదివారం తులసికి నీరు పోసిన, తులసి కోటలో దీపారాధన చేసిన తులసీమాత తన ఉపవాసాన్ని విరమించుకుంటుంది. కాబట్టి తెలిసి తెలియక కూడా ఇలాంటి తప్పులను మనం చెయ్యకూడదు. అయితే తులసి కోటలో దీపం వెలిగించేటప్పుడు తులసి ముందుకు కొన్ని అక్షంతలు పోసి ఆ అక్షంతల పైన దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు. అక్షంతల పైన దీపాన్ని వెలిగిస్తే కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి. అలాగే నరదిష్టి సమస్యలతో బాధపడేవారు 7 తులసి ఆకులను తీసుకొని దిష్టి తగిలిన వ్యక్తికి దిష్టి తీయండి. భయంకరమైన దిష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే భయంకరమైన పీడలను వస్తుంటే రాత్రి నిద్రపోయే ముందు మీ దిండు కింద తులసి ఆకులు పెట్టుకోండి.
ప్రశాంతమైన నిద్ర పడుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తులసి కోటలో ఒక చిన్న రాయిని పెట్టుకోవాలి. శ్రీకృష్ణుని దాయమని పూజించాలి. అదేవిధంగా ఒక చిన్న శివలింగాన్ని కూడా తులసి కోటలో ఏర్పాటు చేసుకోవచ్చు. తులసి కోటలో ఇతర మొక్కలను పెంచకూడదు. ఒక తులసి మొక్క మాత్రమే తులసి కోటలో ఉండాలి. ఇక తులసి మొక్కకు వచ్చే విత్తనాలు ఎప్పటికప్పుడు కత్తిరించేయాలి. తులసి మొక్కకు ఎక్కువ విత్తనాలు ఉంచకూడదు. ఒకవేళ ఉంటే మాత్రం ఏర్పడతాయి. ఇక వాస్తుశాస్త్రం ప్రకారం తూర్పు దిశలో కానీ ఉత్తర దిశలో కానీ ఈశాన్యంలో కానీ తులసి మొక్కను పెట్టుకోవాలి. విశేషంగా ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజిస్తే ఇక మీ జన్మ ధన్యమైపోయినట్టే. ఆ వెంకన్న అనుగ్రహంతో మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. అలాగే వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళినప్పుడు స్వామివారికి ఒక తులసి మాలను సమర్పించండి. శ్రీవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఒకసారి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తులసి మొక్క ఉన్నట్టుండి వాడిపోతుంది. మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించాయని అర్థం. అదేవిధంగా మీ కుటుంబంలో సమస్యలు రాబోతున్నాయని అర్థం. పూజ కోసం తులసి దళాలను కోయాలంటే మగవారు మాత్రమే తులసి ఆకులను కోయాలి. పెళ్ళైన ఆడవారు తులసి ఆకులను కోయకూడదు. ఇక ఎలాంటి ఆచారాలు లేకపోయినా సరే తులసిని పూజించుకోవచ్చు. తులసి కోటలో దీపారాధన చేసుకోవచ్చు. శాస్త్రం ప్రకారం తులసిని పూజించడానికి ఎలాంటి పట్టింపులు ఉండవు. ఇక సైన్స్ ప్రకారం చూసుకుంటే ప్రతిరోజు తులసి కోటలో దీపారాధన చేస్తే ఆ దీపం నుండి వచ్చే వేడి తులసి మొక్కకు తగులుతుంది. ఆ వేడికి తులసి మొక్క నుండి కొన్ని ఆయుర్వేద సగుణాలు బయటకు విడుదలవుతాయి. ఆ గాలిని మనం పీల్చుకుంటే మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఈ విధంగా తులసి మొక్కను క్రమం తప్పకుండా పూజిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక్క లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శ్రీ మాత్రే నమః.